ఎక్కడ ఏ లోక్‌సభ? ఇది మెదక్ పార్లమెంట్ కింద. మెదక్ పార్లమెంటా? అవును. ఓకే. మీకు ఇక్కడ ఓటెక్కడుంది? మాకంటే మాకు ఇక్కడనే ఉంది ఒకటి. గూడూరులోనే ఉందా? మా గూడూరులో ఉంది ఒకటి. గూడూరులో గూడూరులో ఓటుంది. స్థానికుడినే నేను. ఓకే. ఉమ్. ఇక్కడే స్థానికంగా ఉంటారా? అవునండి. సరే. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. అయిపోయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న ఐడియా ఉంది కదా? ఉందండి. ఎంపీ ఆ, ఎలక్షన్స్ వస్తున్నాయి. మేలో ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్. మేలో ఉన్నాయి. ఎట్లా ఉంది ఏంటి రాజకీయం గూడూరులో మీ ఇప్పుడు మెదక్‌ల? స్థానికంగా రాజకీయం అంటే ఏంటంటే లోకల్కి వచ్చేసరికి ఇటు సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ ఒకటి చివరికి వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా సరే మెయిన్ ఏంటంటే ప్రాంతాల వారిగా చూస్తారు. ఈ హ్మ్. ఎంపీ ఎలక్షన్తో వస్తే కేంద్రం మన భారతదేశానికి అదే మెయిన్ కదా, కాబట్టి ప్రతి ఒక్కరు సెంట్రల్ కాబట్టి బీజేపీ వైపే చూస్తారు ఎక్కువ మటుకు. ఎంత ఎడ్యుకేటెడ్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బీజేపీ సైడే. అంతేనా? బీజేపీ సైడ్ చూస్తారు. ఎవరు మామూలు జనం కూడా ఇక్కడ చూస్తారు. ఇక్కడికి వస్తే రాజకీయాలు మారిపోతాయి. ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, సంథింగ్ పార్టీస్ కావచ్చు. హ్మ్. కానీ సెంట్రల్కి వస్తే మాత్రం 100% బీజేపీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మామూలు రైతులు అక్కడ మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదం ఒకటి వచ్చింది. హ్మ్. హిందువులు అయితే 100%, ముస్లిమ్స్లో కొంత ఉంటారు. హ్మ్. అది కూడా ఎక్కువ మట్టుకు మాత్రం చాలా మట్టుకు మాత్రం ముస్లిమ్స్ కూడా దీనికి ఎవరెవరు బీజేపీ. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి ఎంతో మందిని కాపాడిండు, అభినవ్ నందన్ తీసుకొచ్చిన అవన్నీ తెలుసు కదా పబ్లిక్ ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు రేపు బానిసిన డబ్బుకు బానిస అనుకుంటారు. దేనికి కాదు, అది కరెక్టే. అందరు తీసుకుని ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ చేయాలి అక్కడ తీసేస్తారు. మీరు చెప్పడానికి మాత్రం రాజకీయ నాయకులు ఉంటారు, కొన్ని ఒకటి లోకల్ స్టాండర్డ్ ఉంటాడు వాళ్ళ సైడ్ నీకే అన్న అని చెప్పి. కానీ హ్మ్. 100% రిజల్ట్స్ మాత్రం బీజేపీ సైడ్ ఉన్నాయండి ఈసారి. అంతేనా? మళ్ళీ మోడీ గారు వచ్చి ఒక మీ 100. మెదక్‌లో మాత్రం టీఆర్ఎస్ గట్టిగా ఉంటది కదా కొంచెం అంతా. లేదండి, ఇప్పుడు మీరు వెంకటరామరెడ్డికి బలమైన అభ్యర్థి కాదని మెయిన్ డిసైడ్. మళ్ళీ ఆల్రెడీ టీఆర్ఎస్కు దెబ్బతిన్నది. హ్మ్. దెబ్బతిన్న టీఆర్ఎస్ లేదు అసలు. ఏదో వాళ్ళు డబ్బా చెప్పుకుంటారు కానీ టీఆర్ఎస్ లేదు అసలు ఎక్కడ. జనరల్ పబ్లిక్ నాకైతే జనరల్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ వ్యక్తిని కూడా కాను. హ్మ్. నేను ఏ పార్టీ ధర్మాన్ని కనుక కానీ నేను ఏ పార్టీ వ్యక్తిని కనుక కానీ బీజేపీకే ఫేవర్. అంతేనా? 100% బీజేపీ ఫేవర్. బీజేపీ క్యాండిడేట్ వస్తారు, కంపల్సరీ వస్తారండి. కానీ 100%. స్టేట్‌లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా! మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే డంబ చెవులు అని చెప్పి నేనే చేస్తాను. ఇప్పుడు చెప్పుకుంటారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి వాడు చెప్పుకుంటారు నా హ్మ్. ఉంది కాబట్టి నాదే మెజార్టీ నేనే చేస్తున్నాను కానీ రాదు అట్లా. మెయిన్ మాత్రం ఈసారి బీజేపీ వస్తుంది. సెంట్రల్ మాత్రం బీజేపీ ఉంటుంది. హ్మ్. మామూలు జనం ఎవ్వరు గుడిసెల నుండి పోయి అడిగినా బీజేపీ అని చెప్తారు. ఇప్పుడు అంతే. మోడీ ఫేవర్ ఉంది అట్లా. కానీ ఏముంది ఏం చేయలేదు తెలంగాణకు మోడీ అంటారుగా. తెలంగాణ మోడీ చేయకపోయింది. ఆయన ఇప్పటికీ మోడీ తెలంగాణ ఇట్లా పడుతుంది కదా, ఎన్నో చేసుకుంటూ వస్తుంది సంక్షేమ కార్యక్రమాలు ఆయన. హ్మ్. ఇప్పుడు మనం దీని అందరికి చాలా మంది తెలియదు. ఇప్పుడు ఏంది రేషన్ ఫేర్ ప్రైస్ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే కదా. హ్మ్. మళ్ళీ అది వచ్చింది, అది మళ్ళీ ఇప్పుడు పనికిహార పథకం సెంట్రల్ గవర్నమెంటే వస్తుంది. చిన్న పబ్లిక్ చిన్నటి పెన్షన్ కాకుండా చిన్నటి హ్మ్. మోడీ మళ్ళీ రైతు బంధనాన్ని మోడీ 3 సార్లు ఇస్తున్నాడు. హ్మ్. ఆ ధర్మం ప్రకారం ఇస్తుంది, అన్యాయం ప్రకారం. దాన్ని చూసి నేర్చుకుని కాంగ్రెస్ ఇప్పుడు 4 ఎకరాలకు 5 ఎకరాల వరకు లిమిట్ చేసింది కదా. మోడీని చూసే మోడీ ఎంత 2000 అని 3 సార్లు ఇస్తున్నాడు. ఆ! అట్లా మోడీ పథకాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా. మోడీ పథకాలు ఎంత మంచిగా ఉండండి. హ్మ్. అటువంటి మంచి ఉంటారా? 3 సార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ప్రధానమంత్రి, ఆస్తి ఏముంది జీరో. హ్మ్. ఇక ప్రతిపక్షాలు చెప్తారులే వాళ్ళ కట్టబెట్టి నువ్వు వీళ్ళ కట్టబెట్టి ఎవరికి కట్టబెట్టి మళ్ళీ అన్న సైకిల్ షాపు తల్లి చనిపోతే మామూలుగా జనంలాగా వచ్చేసి తల్లి చావు చేసి వెళ్ళిపోయా అంతవరకు. హ్మ్. సరే. గెలుస్తాడంటావు మోడీ మళ్ళా? మోడీ పక్కా మోడీకి 10 ఏళ్ళు అయిపోయింది కదా ఆయనకి. 10 ఏళ్ళు అయింది, ఇంకా 10 ఏళ్ళు కూడా అవుతాడు సార్. మళ్ళీ కూడా మోడీ వస్తుంది ఈసారి. మళ్ళీ టర్మ్ కూడా మోడీదే ఉంటుంది. హ్మ్. మోడీకి మంచి అని ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా. అంతే. మోడీకి ఉంది. నేను చెప్తాను, నేను వ్యక్తిగతంగా నేను బీజేపీ మాత్రం కాదు, అట్లా అనుకుంటే బీజేపీ పడేమో. నేను బీజేపీ మాత్రం కాదు. కానీ ధర్మం మోడీ నచ్చిండు. మోడీ నచ్చింది, మోడీ పాలసీలు నచ్చింది, మోడీ విధానం నచ్చింది. హ్మ్. మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 2 సార్లు ప్రధానమంత్రి చేసి ఇంతవరకు ఒక్క మచ్చలేని నాయకుడు అంటే అటువంటి ఒకడు ఉండడు జనరల్గా. హ్మ్. ఇప్పుడు ఏమన్నా 2 సార్లు కేసీఆర్ బిడ్డ కవిత జైలుకి పోయా, కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ. కానీ మోడీకి ఒక్క ఆరోపణ ఉందా? ఒక్కటి చెప్పమని వ్యక్తిగతంగా మోడీ మీద చెప్పమని. ఈ కుంభకోణం చేసిండు, ఆ కుంభకోణం చేసి ఎక్కడ లేదు మోడీకి. హ్మ్. అదే నాలాంటి ఎడ్యుకేటర్స్ మాత్రం అది మీరు 100% అంతే. హ్యాపీ. అంతేనా? ఓన్లీ చదువుకున్నోళ్ళే మోడీకేస్తారు. చదువుకోని వాళ్ళు కూడా వస్తారు. మేము కూడా చెప్తున్నాం కదా, వేరే వాళ్ళు ఎవరన్నా జనరల్గా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా సంథింగ్ ఏ పార్టీ అని వాళ్ళకి అదే చెప్తాను. సెంట్రల్ మొత్తం బీజేపీని చూసుకుంటారు నాయన. వేరే ఉండని ఒకటువంటి ముఖ్యమంత్రి ఇంకో 50 ఏళ్ళు ఉంటే దేశం సెట్ అయిపోతారు. మేము చెప్తున్నాం అట్లా మోటివేట్ చేయడం. సెట్ అయితదా మోడీతోని? అయితే అండి, అయితే చేస్తాడు కూడా మోడీ. హ్మ్. ఆ ఒక్క మోడీతో అన్నది మన ఇండియాలో ప్రజెంట్ ఉన్న ఇండియాలో పొజిషన్ అంటే ఒక మోడీ ఒక్కటి చేయగలుగుతాడు, ఎవ్వరు చేయడు అది. హ్మ్. ఎందుకంటే మనం చిన్న చూస్తే ఇజ్రాయెల్ నుంచి వస్తే ఒక ఫ్లైట్లను తీసుకురావడానికి మన భారత విద్యార్థులు వస్తుంటే 2 ఇట్లా ఇతర దేశాలు వచ్చినాయంటే ఎంత మనం గర్వించదగ్గ విషయం. వేరే శత్రు దేశం నుంచి మన ఫ్లైట్ వచ్చిందంటే మోడీతోనే సాధ్యమైంది. హ్మ్. ప్యారాచూట్లో మిస్ అయిపోయి మన సైనికుడు ఆయన అభినవ్, హ్మ్. అతను పోయి పాకిస్తాన్ పడలో తను తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. తీసుకొచ్చి పాకిస్తాన్ సెక్రటరీ, పాకిస్తాన్ మన శత్రు దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చి అప్పయిపోయినారు. మోడీకి అంత లేదు, అది ఎవరున్నా కాని పని అది. హ్మ్. అటువంటి ఎన్నో చేస్తుంది కదా మోడీ. నా పేరు హరికృష్ణ అండి నాది. హరికృష్ణ. మ్మ్. ఎక్కడ ఏ ఊరు? మాది మెదక్ జిల్లా శివంపేట మండలం. శివంపేట మండలం. మ్మ్. ఓకే. ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఎట్లుంది రాజకీయం ఎట్లా ఉంది?
రాజకీయం ఎట్లుందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే అయిపోయింది రిజల్ట్స్ అవును. వచ్చినాయి. అవును. అవి చూసాం కదా. ఇప్పుడు ఉమ్, ఎంపీ ఎలక్షన్స్ రాబోయే దాంట్లో ఉమ్. ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఉమ్, ఈ ఎమ్మెల్యే అయితే మనకు ప్రాంతీయ భాషల్లో మాట్లాడతారు అసెంబ్లీలో. ఉమ్, అది మనకు ఎవరైనా యాక్సెప్టబుల్ చేస్తారు. ఉమ్, కానీ మనకు లోక్సభకి వెళ్ళిన తర్వాత హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్స్ పేరు నేను చెప్పను. ఉమ్. ఎందుకు చెప్పను అంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఢిల్లీలోనా? ఢిల్లీలో అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ఇప్పుడు అలాగా ఇప్పుడు ఆమె అలాగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉంది. మిగతా రాష్ట్రాలు అధికారంలో లేదు. మిగతా రాష్ట్రాలు లేదు. వీళ్ళు ఇప్పుడేమో 14 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకు రాజకీయంగా ఏది మతపరమైన దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు. కానీ మా దగ్గర నిలబడ్డ కొంతమంది క్యాండిడేట్స్ ముగ్గురో నలుగురో ఐదుగురో ఆయన జై శ్రీరామ్ అన్న, ఇంకొకరు ఆయన అభివృద్ధి అయినా, ఇంకోటి మాకు ఓటేస్తే 5 గ్యారెంటీలు 6 గంటలు అయినా కానీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే పబ్లిక్లో వాయిస్ ఎవరు రేజ్ చేస్తున్నారంటే ఆయనకు అవగాహన ఉంది, రాజ్యాంగం మీద అవగాహన ఉంది. పేరు చెప్పకూడదు అనుకుంటున్నాను. పేరు చెప్పను నేను. ఓకే. రాజ్యాంగం మీద అవగాహన ఉంది. ఆయన మంచి లీడరు. 14-15 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి. ఆయనకు పొలిటికల్గా అన్ని అవగాహన ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే కామన్ పీపుల్ కూడా పలానా వ్యక్తి అంటే తెలుసు, కొట్లాడతాడు, చేస్తాడు అని చెప్పి తెలుసు. చిన్న మెజార్టీతో ఓడిపోయాడు మొన్న. అది కూడా కొద్దిగా డ్రామాలు ఆడి. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. నేను వాస్తవానికి 2001 నుంచి కూడా నేను యాక్చువల్గా బీఆర్ఎస్ కార్యకర్తని. కాకపోతే ఇప్పుడు నేను ఓటు వేయాలనేది ఆ వ్యక్తికే వేస్తాను నేను పక్కా. 99 కాదు 200% గెలుస్తాడు ఆయన. భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే చెప్తా, దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకు రీజన్స్ ఉన్నాయి అంటే ఆయన ఒకటి ఏంటంటే స్టేట్లో ఒక క్యాండిడేట్ని డమ్మీ క్యాండిడేట్ పెట్టిరు అధ్యక్షునిగా. దానివల్ల ఇంకా సీట్లు వచ్చేది ఉండే, ఆయన తీసేసారు కాబట్టి డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు కాబట్టి. అదే వేరే అతను ఉంటుంటే ఫైర్ బ్రాండ్ ఉంటే ఇవాటకలా మంచిగా బీజేపీ అనేది ఇంకా వేరే ఏదైనా కానీ బీజేపీ అయితే మంచి పుంజుకుంటుండే. అట్లా అన్నట్టు నేను అనేది ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో ఆ పర్సన్ మాత్రం కరెక్ట్ పర్సన్. రాజ్యాంగం మీద మంచి పట్టున్నది. ఆర్టికల్స్ అంటే ఏంటిది, రాజ్యాంగం మీద హక్కు అంటే ఏంటిది. చేసేటువంటి వ్యక్తి గెలుస్తాడని పక్కా నమ్ముతారు. నేను ఎందుకు నమ్ముతున్నా అంటే నేను ఒక వ్యక్తిగా నేను చూడట్లే ఆయనని, నేను ఒక పార్టీగా చూడట్లే ఆయనని. ఆయన నాలెడ్జ్ పర్సన్. ఆయన మన మన పార్లమెంట్లో మన మెదక్ నుంచి ఇందిరాగాంధీ 1982లో గెలిచింది. 1982-83 అప్పుడు గెలిచినప్పుడు కూడా మన 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 తెలంగాణకి వాయిస్ ఇచ్చింది కాబట్టి బిహెచ్ఎల్ కంపెనీ కానీ, ఈసీఎల్ కానీ, ఏరోనాటికల్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఆమె హయాంలో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది తెలంగాణలో చాలా పవర్ఫుల్ సెగ్మెంట్ కాబట్టి అలాంటి వ్యక్తి అంటే ఆమె వాయిస్ అనేది ఎక్కువ ఇచ్చింది అన్నట్టు. మంచి వాయిస్ ఇచ్చింది కాబట్టి కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ గెలవబోయే వ్యక్తి కూడా చాలా మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు అని అంటే ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన మంచి పర్సను, మంచి రుచి చేసుకుంటాడు, కామన్ పీపుల్కి దగ్గరగా ఉంటాడు, మంచి పర్సన్ ఆయన. నేను దగ్గర ఉండి చూసిన నేను. గౌడు గోనేగౌడ్. ఇక్కడ ఏ ఊరు? ఇక్కడ శివంపేట. శివంపేటేనా? శివంపేటని రాజు ఇప్పుడు ఎట్లుంది? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు ఇప్పుడు? మేము రైస్ మిల్ ఆపరేటర్గా రైస్ మిల్ ఆపరేటర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఎట్లుంది అనుకుంటారు? ఈ ఊళ్ళో ఉన్నది ఇప్పుడు బీజేపీ అని చాలా మంది అంటున్నారు. ఎందుకే ఏం లేదంటే శివంపేటలో? ఏం లేదు ఉన్నది శివంపేటలో ఉన్నది కానీ ఉన్నది చెప్తున్నా కదా. బీజేపీ పైకి అయితే బీజేపీకి ఉన్నది, కిందికి టీఆర్ఎస్ ఉన్నది. ఉన్న సమస్య చెప్తున్నా. ఓకే. ఆయనకి ఎందుకు వేస్తారు బీజేపీ మరి? బీజేపీ మోడీ జర మంచి పనులు చేస్తాడు కదా రేపు. మోడీ ఏం చేసిండు? ఏం చేసిండు? మోడీ మంచిగా చేస్తుండు కదా బాబు. ఏం చేయలేదు. మంచిగా ఏం చేసిండు? చేస్తుండు కదా. ఎవరన్నా చెప్పు మంచి పని ఏంది మోడీ చేసిన పని? ఇప్పుడు రేపు మన భవిష్యత్తుకు కాదా ఎక్కడ నుంచి యుద్ధం వచ్చినా కానీ జర ఆయన కొంచెం రక్షణగా ఉంటాడు అని నా ఆలోచన. అంతే ఇక. అంతే. ఏం చేసింది? ఏం లేదు. ఏం చేసిండు ఏమి ఉన్నది. ఇక ఆయన చేసిన పనులకి చిన్న పనులు ఏమిటి అంటే కోపల పనులు గవి వాటికే వస్తున్నాయి.
ఇంత ఇది అది ఏమది ఇది భూమిది అంతే ఇక. అంత ఎందుకు వేయాలి నరేంద్ర మోడీ ఎందుకు ఓటు వేయాలి? మంచి వ్యక్తి అని వేయాలి. ఏం మంచి ఏం పనులు చేయనప్పుడు ఏం మంచి వ్యక్తి? మంచి వ్యక్తి కదా పైన ఉన్నాడు కదా చూసుకుంటాడని ఉద్యమం రేపు ఏదైనా వస్తుంది మనకి ఎక్కడికి వెళ్ళన్నా దాన్ని అడ్డుకోవాలంటే మోడీ కదా మనకు అని రాహుల్ గాంధీ వస్తే అడుగుతారా? అద్దుకోడు నేను చిన్నప్పుడు బచ్చన్నప్పుడు చూస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ పని కాలేదు, పని కూడా కాదని నేను ఇప్పుడు కూడా అంటున్నాను. ఎందుకు? కాదు అది తెలుసు నాకు. నేను ఇందిరమ్మ నుంచి నెహ్రూ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను 10 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి చూస్తున్నా. ఏమున్నా టీడీపీలో డెవలప్ అయింది, టీఆర్ఎస్ నుంచి కొంచెం డెవలప్ అయింది, కానీ మాత్రం కాంగ్రెస్లో ఏం డెవలప్ అయింది ఏం లేదు, ఏం చేసినవి లేవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ఈడ. ఉన్నది కాంగ్రెస్ ఉన్నది కానీ మేరకే ఉన్నది కానీ లోపల లేదు కదా, మనసులలో లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచి ఇప్పుడు ఎంత అవస్థ అయిపోయింది ప్రజలకు, భూములు గీములు ఎండిపోయి ఎంత నీళ్ళు లేక నిప్పులు లేక ఎంత అవస్థ అవుతున్నది. అవస్థనే ఉన్నది. మోడీ వచ్చినప్పుడు ఏం అవస్థ? మోడీ వచ్చినప్పుడు అవసరం లేదు, మన కేసీఆర్ ఉన్నప్పుడు అవసరం లేదు, పుష్కాలం నీళ్ళు అంతే. మరి కేసీఆర్కి ఎందుకు వేయడం ఓటు? ఎందుకు ఉన్నది కదా, వేసినాం కదా ఇదివరకు కూడా వేసినాం కదా. ఇక్కడ మేము ఒక్కదాన్ని వేస్తే కాదు కదా పాపం, అంతటి వేస్తే కూడా కదా మనకు వచ్చేది. ఇక్కడ ఒక్కరిని మేము ఇది సేమ్ ప్యాట్ ఒక్కటి వేస్తే వచ్చేదా మళ్ళా మెదక్లా టీఆర్ఎస్ ని గెలిపిస్తే అయిపోతుంది కదా. గెలిపియాలే కదా. టీఆర్ఎస్ ఎంపీ టీఆర్ఎస్ గెలిపిస్తే మెదక్ ఎంపీ టీఆర్ఎస్ ని గెలిపిస్తే ఇప్పుడు మెదక్ మీదనే ఉన్నది కదా, ఇదంతా రాజకీయం కన్నంతా మెదక్ మీదనే ఉన్నది ఇప్పుడు. అంతే ఉన్నది, మెదక్ మీదనే ఉన్నది. ఎవరు గెలుస్తారు? మెదక్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు చెప్పలేము కదా, వ్యక్తిని బట్టే కానీ ఇప్పుడు మనం వస్తాడనే సమస్య చెప్పడం కాదు. వస్తే టీఆర్ఎస్ వస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పటికి మునుము దెబ్బతిన్నది కదా, ప్రజలు కొంచెం దెబ్బతిన్నది కదా. నాకైతే 100% టీఆర్ఎస్ఏ ఇప్పుడు కొన్ని నిలబడ్డ సీట్లు టీఆర్ఎస్ఏ వస్తాయని నమ్మకం ఉన్నది. మోడీ ఎట్లా గెలుస్తారు ఇక టీఆర్ఎస్ వస్తే? ఇక్కడ మోడీ ఎట్లా ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ గెలిస్తే? అంటే మీది ఇక్కడ లేవాల ఆయనకి వేయాలి, అక్కడ లేవాల మోడీకి వేయాలి మీదికి అని నా ఉద్దేశం, నా మటుకు. మేము ఎవరు అడిగినా కూడా అదే చెప్తున్నాం, అదే మాట్లాడుతున్నాం. రైస్ మిల్ ఉంటాం కదా, అదే మాట్లాడుతున్నాం.